హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ వీడియో. వెల్కమ్ టు WWE అప్డేట్స్ ఇన్ తెలుగు. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వస్తున్నాడు. ఎప్పుడో తెలియదు, కానీ యాడమ్ ప్రీస్ట్ ఏం చేసిండంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిండు. ఇగో ఇది ర్యావ్ జనరల్ మేనేజర్ యాడమ్ ప్రీస్ట్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ది స్టోరీ చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో. త్వరలో ది బీస్ట్ బ్రాక్ లెస్నర్ వస్తున్నాడు. చాలా మంది అడుగుతున్నారు, ది ట్రైబల్ చీఫ్ హెడ్ ఆఫ్ ది టేబుల్ రోమన్ రైన్స్ ఎప్పుడు వస్తున్నారు అని చాలా మంది అడుగుతున్నారు. కానీ ఈ అప్డేట్ ఎవరికి తెలియదు. ది రోమన్ రైన్స్ ఎప్పుడు వస్తాడు అని అంటే, నాకు తెలిసి 2025 రోయల్ రంబోల్లో వస్తాడని నేను అనుకుంటున్నాను. రోయల్ రంబోల్ 2025లో వస్తాడని అనుకుంటున్నాను. నాకు తెలిసి రోమన్ రైన్స్ గురించి అప్డేట్ ఏమైనా తెలిసిందా అని అంటే, రోమన్ రైన్స్ డిజ్నీ ల్యాండ్ లండన్లో ఉన్నారు. ఇప్పుడు ప్యారిస్లో అనుకుంటా. ప్యారిస్లో విఐపి టికెట్ తీసుకున్నారు ఫ్యామిలీతోటి డిజ్నీ ల్యాండ్లో. ఇగో ఇదే రోమన్ రైన్స్ విఐపి టికెట్ తీసుకొని డిజ్నీ ల్యాండ్కి వెళ్ళడం జరిగింది. ప్యారిస్లో ఉన్న డిజ్నీ ల్యాండ్కి. ఇంత అప్డేట్ తెలుసు రోమన్ రైన్స్ అప్డేట్ గురించి. ఇంతకన్నా నాకు ఏం అప్డేట్ తెలియదు. WWE బ్యాక్లాష్ లో జరగబోయే మ్యాచ్ డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ ది జే ఊసో. WWE వరల్డ్ హెవీ ఛాంపియన్షిప్ మ్యాచ్ లో ఫ్రాన్స్ లో జరగబోయే WWE బ్యాక్లాష్ ఈవెంట్ లో జే ఊసోని హెల్ప్ చేయొచ్చు. ఇది కూడా ఉంది. ఇక్కడ WWEలో కావచ్చు, AEWలో కావచ్చు, రెండుటిని కలిపి ఎక్కువగా టైటిల్ గెలిచిన వాడు ఎవడు అని అంటే జాన్ మాక్స్లీ. ఎక్కువ టైటిల్ గెలిచిన వారిలో టాప్ 1లో ఉన్నారు జాన్ మాక్స్లీని మించిన సూపర్ స్టార్ ఎవరు లేరు. నిజంగా జాన్ మాక్స్లీ టాప్ 1లో ఉన్నారు ఎక్కువ రెస్లింగ్ టైటిల్ని గెలిచిన వారిలో. WWE 2K24 డ్రాఫ్ట్లు నడుస్తున్నాయి. ఎవరు ఎక్కడ పోతాడో ఎవరికి తెలియదు. WWE రెస్సల్ మేనియా లండన్లో పెట్టబోతున్నారు. ఎప్పుడు ఎక్కడ అనేది ఎవరికి తెలియదు. రెస్సల్ మేనియా 41 కాదు, రెస్సల్ మేనియా 41 అయితే ఆల్రెడీ సెట్ అయిపోయింది రెస్సల్ మేనియా 41 మాత్రం. కానీ రెస్సల్ మేనియా 42, రెస్సల్ మేనియా 43 అనుకుంటాను లండన్లో జరగబోయే రెస్సల్ మేనియా. WWE రెస్సల్ మేనియా 40లో జరిగిన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ ది WWE వరల్డ్ హెవీ ఛాంపియన్షిప్ మ్యాచ్ చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఇది చాలా అంటే చాలా బాధ పెట్టింది అందరినీ. అది ఎలాగా అని అంటే, సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ WWE రెస్సల్ మేనియా 40 డే 1లో ఓడిపోయాడు. WWE రెస్సల్ మేనియా 40 డే 2లో కూడా ఓడిపోయాడు. ఇంకో బాధాకరమైన విషయం ఏంటిదంటే, డ్రూ మ్యాకింటైర్ ఖాళీ 5 నిమిషాలే WWE వరల్డ్ హెవీ ఛాంపియన్షిప్లో ఉన్నారు. ఖాళీ 5 నిమిషాలే గెలిచిన 5 నిమిషాలకే ఓడిపోయాడు డ్రూ మ్యాకింటైర్ అండ్ రెస్సల్ మేనియాలో. రెస్సల్ మేనియా బిగ్గెస్ట్ ఈవెంట్లో నేను ఎలాగైనా గెలవాలి అని డ్రూ మ్యాకింటైర్ ఎప్పటి నుంచో 4-5 ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నారు. WWE వరల్డ్ హెవీ ఛాంపియన్షిప్ని కూడా గెలుచుకున్నారు డ్రూ మ్యాకింటైర్. కానీ మధ్యలో యాడమ్ ప్రీస్ట్ వల్ల క్యాష్ ఇన్ చేయడంతో 5 నిమిషాల్లో ఓడిపోవడం జరిగింది డ్రూ మ్యాకింటైర్ రెస్సల్ మేనియా 40లో. నిజంగా ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ సెత్ రాలిన్స్ని చూసి కూడా చాలా అంటే చాలా బాధ వేసింది. డ్రూ మ్యాకింటైర్ని చూసి ఇంకా అంటే ఇంకా బాధ వేసింది. నిజంగా చాలా అంటే చాలా బాధాకరమైన విషయం ఇది. కానీ గెలుపు ఓటమి అనేది ప్రతి ఒక్కరికి సహజమే. నిజంగా ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మనం సపోర్ట్ చేయాలి. కానీ సెత్ రాలిన్స్ని చూసి చాలా అంటే చాలా బాధ వేసింది. నిజంగా చాలా అంటే చాలా బాధ వేసింది సెత్ రాలిన్స్ని చూసి. సెత్ రాలిన్స్ రెస్సల్ మేనియా 40 డే 1లో ఓడిపోవడం జరిగింది. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే, సెత్ రాలిన్స్ రెస్సల్ మేనియా 40 డే 2లో కూడా ఓడిపోవడం జరిగింది సెత్ ఫ్రీకెన్ రాలిన్స్. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే, WWE వరల్డ్ హెవీ టైటిల్ని కూడా ఓడిపోవడం జరిగింది సెత్ ఫ్రీకెన్ రాలిన్స్. ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఏడుచుకుంటా పోయిండు సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ రెస్సల్ మేనియాలో అందరి ముంగట. నిజంగా ఇదైతే చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. కానీ సెత్ రాలిన్స్ కన్ఫామ్గా వస్తాడు. WWE వరల్డ్ హెవీ టైటిల్ని మరొకసారి గెలుచుకుంటాడు అని నాకైతే పూర్తి విశ్వాసం ఉంది. నాకు అడగచ్చు మీరు, ఇన్ని రోజులు ఎందుకు పట్టింది బ్రో వీడియో చేయడానికి, అన్ని రోజులు ఎందుకు పట్టింది అని అంటే, నాకు చాలా అంటే చాలా పనులు ఉండే, అందుకే వీడియో చేయడం ఆపేశాను. ఒక 10 రోజులు మాత్రం వీడియో అయితే అస్సలుకే పెట్టలేను. ఇప్పుడు నుంచి డైలీ వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్.